గన్నవరం మండల ప్రజల ఐక్యత సాధిద్దాం 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 సాధిద్దాం. గత ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మన ఇప్పుడు గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు, తర్వాత బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మన కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు గన్నేరువరంకు బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టడానికి మానేరు బ్రిడ్జి సాధన సమితి ద్వారా ధర్నాలు, రాస్తారోకాలు, నిరసనలు చేయడం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి ఒప్పుకుంది. ఈ మన మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు చేసిన కృషి వల్ల మన మానేరు వాగు మీద బ్రిడ్జి నిర్మాణానికి మన గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారి కృషితోని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి మన మానేరు వాగు మీద 77 కోట్లు నిధులు మంజూరు చేయించినందుకు మన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారికి, మన రవాణా మరియు బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారికి, మన గన్నేరు మండల ప్రజల పక్షాన శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని గన్నేరు మండలం కోసం అడిగినటువంటి బ్రిడ్జి నిర్మాణాన్ని ఈరోజు దాన్ని చొక్రాపల్లి నుండి కాజీపూర్కు మధ్య బ్రిడ్జి వేయడానికి 77 కోట్ల రూపాయలు కేంద్ర రహదారుల మౌలిక వసతుల నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. గన్నేరు మండలం అనేది ఈ చాలా పెద్ద మండలం. గన్నేరు మండలం చాలా పెద్ద మండలం. గన్నేరు మండలంలో 17 గ్రామాలు ఉన్నాయి. చొక్రాపల్లి నుండి వెళ్ళాలంటే ఈ 16 గ్రామాలకు కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాబట్టి చివరికి గన్నేరు నుండి ఎలగందలకు మానేరు వాగు మీద బ్రిడ్జి నిర్మించాలని, ఆది హనుమండ్ల దగ్గర కానీ లేదంటే యాసోడ మీద కానీ కర్నూలు వెళ్ళడానికి మానేరు వాగు మీద బ్రిడ్జి నిర్మించాలని గన్నేరు మండల ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము కవంపల్లి సత్యనారాయణ గారిని, మన గౌరవ ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే, మీరు ఆది హనుమండ్ల నుంచి అయినా బ్రిడ్జి చేయండి, లేదంటే యాసవాడ మీదకైనా బ్రిడ్జి చేయండి. డైరెక్ట్గా గన్నేరు మండలం నుంచి ఎలగందలు చేరడానికి వీలవుతుంది. ఈ రకంగా బ్రిడ్జి వేయడానికి మీరు సర్వే కానీ దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని మేము ఇవాళ గౌరవ ఎమ్మెల్యే మానకొండూరు సత్యనారాయణ గారిని మేము ఇలా చేతులు జోడించి మేము అలా కోరడం జరుగుతుంది.